ప్రైజ్ లార్డ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ సర్వీస్. ఈ విధంగా యూట్యూబ్ ద్వారా వర్తమానం మీకు పంచుకోవడం ఇట్స్ అన్ ఆనర్ టు డూ దిస్ మార్నింగ్. ఇంకా ఆలస్యం చేయకుండా వాక్యంలోకి వెళ్దామైతే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తా ఉంటాను కాబట్టి మీకు అలవాటు అయిన రీతిగా మీ డైరీ మీ పెన్ కూడా సిద్ధంగా ఉంచుకోవాల్సిందని మనం చేస్తాం. లెట్స్ ప్రే బిఫోర్ వి గెట్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అయ్యా తండ్రి, కృప కలిగిన దేవా, మరొకసారి నాయన తండ్రి ఈ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ సర్వీస్లో అయ్యా నీ సన్నిధి మేము ఆకాంక్షిస్తున్నాము. వి కవెట్ యువర్ ప్రెజెన్స్ ఫాదర్ గాడ్. అయ్యా తండ్రి, మాటలు మాట్లాడుచున్నగా నా ఆలోచనలు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నా ద్వారా బయలుపరిచేది మాత్రమే నేను మాట్లాడటం కృప చూపమని ఈ దినము విత్తబోయే వాక్యము నేను వింటున్న ప్రతి ఒక్కరికి అయ్యా ప్రభా లెట్ ఇట్ టచ్ దెమ్ ఫాదర్ గాడ్, ఉపయోగకరంగా ఉండులాగా నేను తండ్రి మీరు కృప చూపమని వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో we know the verse, a very familiar verse, క్రైస్తవ లోకానికి సుపరిచితమైనది. ఏంటంటే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూర్చబడి జరుగుతుంది. ఫర్ ఆల్ థింగ్స్ వర్క్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్ అని వాక్యము మనతో చాలాసార్లు మాట్లాడిన సంగతి మనకి తెలిసిందే. చాలాసార్లు జీవితంలో ఫెయిల్యూర్స్ మనం ఫేస్ చేసినప్పుడు, ఓడిపోయిన తరుణాల్లో, బాధ ఉండే తరుణాల్లో, గాయపరచబడిన తరుణాల్లో, మనం అనుకున్నట్టు జరగని ఆ సమయాల్లో చూడండి, ఈ వాక్యం చేత బలము పొందుతాం. కానీ అదే సమయంలో కూడా మనకు ఒక చిన్న అనుమానం. ఉద్యోగం పోయిన ఒక వ్యక్తి మీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉద్యోగం పోయింది అంటే ఏం టెన్షన్ పడకు, నువ్వేం కాదులే అని అయితే మనమైతే చెప్తాము. కానీ ఆ సమయంలో ఆ వ్యక్తికి కావాల్సింది ఏంటంటే ఉద్యోగం. అదే ఖచ్చితమైన మనిషి ఉంటే ఎందుకేం కాదు, నా అవసరాలు నువ్వు తీర్చుతావా, లేకపోతే నా ఉద్యోగం నువ్వు ఇస్తావా అనే ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారు. ఈ ఉదయకాల సమయము అలాంటి బాధల్లో ఉన్న ఒక వ్యక్తిని మనం చూడబోతున్నాం. షీ లాస్ట్ ఎవ్రీథింగ్. తను అనుకున్నది అంతా కూడా కోల్పోయింది. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8:28 ప్రకారం దేవుడు ఎలాగ తనకి అన్ని సమకూర్చాడో, చివరికి తన జీవితము ఎంత లాభకరంగా దేవుడు చేశాడో ఈ దినం మనము చూద్దాం. సో గెట్ అప్ అండ్ లెట్స్ ఫాలో. రూతు గ్రంథము 4వ అధ్యాయము నాతో పాటు మీరు బైబిల్ తీస్తే అందరం కలిసి రూతు గ్రంథంలో కొన్ని వచనాలు మనము చదువుకుందాము. రూతు గ్రంథము 4వ అధ్యాయంలో 9 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా మీ బైబిల్ తీసి చదవాల్సిందని మనం చేస్తున్నాను. బోయజు ఎలీమెలెకునకు కలిగినది యావత్తును, కిల్యోనుకును మహ్లోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తినని నేను అన్నందుకు మీరు ఈ దినమున సాక్షులైనారు. మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండినట్లు నేను మహ్లోను భార్య అయిన రూతును మోయాబీయురాలని సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు ఈ దినము సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పారు. అందుకు పురద్వారమున ఉండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసి, జాగ్రత్తగా గమనించండి, రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడే, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామరు యూదాకు కనిన పెరసు కుటుంబము వలె ఉండునుగాక అని. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అన్నట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుని కనెను. అప్పుడు స్త్రీలు ఆ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక. ఆయన నామము ఇజ్రాయేలులో ప్రకటింపబడునుగాక. నిన్ను ప్రేమించి
7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడు నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా ఉండెను. అప్పుడు పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని, జాగ్రత్తగా వినండి, అప్పుడు పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. చూడండి, ఈ రోజుల్లో చాలా మందికి దే ల్యాక్ క్లారిటీ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే ఒక విధమైన ఆ టెన్షన్ ఉంటుంది. వాట్ నెక్స్ట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఎ స్టూడెంట్, ఒక విద్యార్థిని మనము చూసినట్లయితే, ఓకే ఎగ్జామ్ రాశాను, నెక్స్ట్ ఏంటి, నేను ఏ స్ట్రీమ్ లోకి వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వారు ఉంటారు. సో దే ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వీటి కొరకు ఎగ్జామ్స్ రాసి వేచి ఉండి, ఓకే రిజల్ట్ వస్తే ఏంటి, పాజిటివ్ గా వస్తే ఏంటి, నెగిటివ్ గా వస్తే ఏంటి అనే ఒక సంశయంలో ఉంటారు. రైట్. అట్ ద సేమ్ టైం ఉద్యోగంలో ఉన్నవారు, వాట్ నెక్స్ట్ ఇన్ మై జాబ్. వ్యాపారంలో ఉన్నవారు, నా ఈ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుందా లేదా, కుటుంబ జీవితంలో. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మనిషి యొక్క ప్రతి లెవెల్లో కూడా రైట్ కొన్ని సార్లు మనకి క్లారిటీ అనేది ఏమంటామంటే అస్పష్టత అనేది కనిపిస్తా ఉంటుంది. ఈ దినము మనం చూస్తున్న ఈ యొక్క స్త్రీ, తిన పేరు నయోమి. వి ఆల్ నో నయోమి, రైట్? నయోమి ఏం చేసిందంటే, బెత్లెహేములో కరువు ఉంది అని చెప్పి తను, తన భర్త, 2 కుమారులు వెంట పెట్టుకొని మోయాబు దేశంలో వెళ్ళింది. ఆగండి, ఇక్కడ నాకు జ్ఞాపకం వచ్చేది, యాకోబు తన కుమారులు చేసిన పని ఇదే, రైట్? ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పి వారి స్వదేశమును వదిలి యాకోబు తన కుమారులందరూ కలిసి యోసేపుని కలవడానికి, అక్కడ సమృద్ధి ఉందని, అక్కడ ఆహారం ఉందని చెప్పి యోసేపు రమ్మనగానే వీరందరూ కూడా బయలు వెళ్ళారు అక్కడికి, ఐగుప్తుకి, రైట్? అయితే లుక్ ఎట్ ఈ రెండు కూడా మనం పరిశీలించి చూసినట్లయితే, కరువు ఉందని చెప్పి ప్రాంతాలు మారారు. ప్రాంతాలు మారాక యాకోబు జనాంగం అంతా 430 సంవత్సరాలు స్వతంత్రులుగా ఉన్నారు, కానీ 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. సరే, అది పక్కన పెడితే నయోమి కూడా బయలుదేరి మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు తన భర్త అయిన ఎలిమెలెకును కోల్పోయింది, అతను చనిపోయాడు. దాని తర్వాత 10 సంవత్సరాలకి తన 2 కుమారులు మహ్లోను, కిల్యోను కూడా చనిపోయాడు, రైట్? ఇప్పుడు నయోమి అలాగే మోయాబీయులు అయిన ఈ ఓర్పా, రూత్, 2 కోడలు మాత్రమే తనకి మిగిలారు. కిల్యోన్నేమో ఓర్పా వివాహం చేసుకుంది, మహ్లోన్నేమో రూత్ వివాహం చేసుకుంది, రైట్? చూడండి, కరువుగా ఉంది అని చెప్పి, సరే ఇక్కడ కరువు ఉంది కదా అని ఇంకొక స్థలమునకు, ఇంకొక పట్టణానికి, ఇంకొక దేశానికి నయోమి వెళ్ళినప్పుడు ఎన్నో ఆశలతో వెళ్ళుంటుంది. కానీ ఆఖరికి ఈ తన భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, ఇంటికి మగదిక్కు లేకుండా అయినప్పుడు, డూ యూ అండర్స్టాండ్ వాట్ షీ వెంట్ త్రూ? ఎలాంటి ఆ అనుభవము, గాడ్ ఫోర్బిడ్ వి విల్ నాట్ హ్యావ్ దోస్ ఇన్ అవర్ టైమ్స్. అలాంటి అనుభవం ఎవరికి రాదు. కానీ నేను ఏమంటున్నానంటే, ఇలాంటి అనుభవం రాకపోవచ్చు, కానీ ఎన్నో ఆశలు కలిగి ముందుకు వెళ్తా ఉంటాము. కానీ ఒకసారి అనుకున్నది జరగకపోగా, రైట్, లాభము రాకపోగా, మన మన వ్యాపారంలో, ఉద్యోగాల్లో, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితంలో నష్టంలోనికి వెళ్ళిపోతుంటామేమో. అందుకే చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో తను నయోమి అంటున్న ఒక వచనము తను ఎంతగా బాధపడుతుందో దాన్ని మనకి చక్కగా వివరిస్తుంది. చూడండి, 1వ అధ్యాయంలో 19 నుంచి చదువుతాను. చూడండి, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎద్దకు గుంపుకూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, తను అంటున్న మాట చూడండి,
సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నయోమి యొక్క ద డెప్త్ ఆఫ్ ద హర్ట్ షీ వాజ్ ఇన్, తను ఎంతగా బాధపడుతుందో అది మనకి అర్థం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఈ మాటను పెట్టాడు. నన్ను నయోమి కాదు, నయోమి మీన్స్ ప్లెజెంట్నెస్, కానీ ఇప్పుడు ఏమంటుందంటే నయోమి అంటే ప్రశాంతత, పీస్. కానీ ఇప్పుడు ఏమంటుందంటే నన్ను నయోమి అని పిలవకండి, నన్ను మారా అని పెట్టి పిలవడంటే తన చేదైన అనుభవాల గురించి నయోమి మాట్లాడుతూ ఉందన్నమాట. లుక్, ఐ వెంట్ త్రూ సో మచ్. ఈ ఉదయకాల సమయము దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు వాక్యం తెలియదు, కానీ జస్ట్ టు చీర్ యు అప్. ఈ దినము మీతో వ్యక్తిగతంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఏంటంటే బహుశా ఇలాంటి స్థితిలోనూ ఉన్నావేమో, భర్తను కోల్పోలేదు, కుమారులు కోల్పోలేదు, కానీ చేదైన స్థితిలో ఈ దినం నువ్వు ప్రయాణిస్తా ఉన్నావేమో. నీ వ్యక్తిగత జీవితం కానివ్వండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 360 degrees ఆఫ్ యువర్ లైఫ్. నీ వ్యాపారంలో కానివ్వండి, కుటుంబ జీవితంలో కానివ్వండి, ఆరోగ్య జీవితంలో కానివ్వండి, నీ ప్రణాళికల్లో కానివ్వండి, రైట్. ఒక పక్కనేమో వాక్యం చెప్తుంది, క్రీస్తుని నమ్మి నీతో వాక్యం మాట్లాడుతుంది ఏంటంటే దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా అన్నీ మేలు కొరకే సమకూర్చబడి జరుగుతాయి అంటున్నారు. కానీ ఆ మేలును నువ్వు ఈ క్షణము నీ జీవితంలో చూడలేకపోతున్నావేమో, ఈ కాలంలో నీ జీవితంలో చూడలేకపోతున్నాము. ఒకవేళ ఆ స్థితి నీదైతే ఈ వాక్యం నీ కొరకే కాబట్టి నార్పకుండా మార్పకుండా రైట్ మిగతా పనులన్నీ పక్కన పెట్టి ఈ దినము దేవుడు నయోమి జీవితంలో నుంచి, రూత్ జీవితంలో నుంచి, బోయస్ జీవితంలో నుంచి ఏమి మాట్లాడబోతున్నాడో మనం జాగ్రత్తగా ఉందాం. చూడండి, ఎప్పుడైతే భర్త చనిపోయాడో, ఎప్పుడైతే కుమారులు చనిపోయారో, నయోమి అనింది తన కోడలతోటి మీరు వెళ్ళిపోండి అంటే, అక్కడ రూత్ అన్న ఆ మాట క్రైస్తవ ప్రపంచానికి చాలా సుపరిచితమైనది. 1వ అధ్యాయం 16వ వచనంలో రూత్ అంటున్న మాట ఏంటంటే, అందుకు రూత్ నయోమితో మాట్లాడుతూ, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలపనవద్దు. నయోమితో అంటుంది, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక అనేను. అందరూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, చనిపోయారు కుమారులు, భర్త లేడు, పెద్దకోళ్ళు వెళ్ళిపోయింది, రూతు నయోమితో ఒక నిబంధన చేసుకుంది. నాతో పాటు చెప్తారా నిబంధన అని? షీ మేడ్ ఎ కవెనెంట్. తన అత్త అయిన నయోమితో కవెనెంట్ చేసుకుంది. ఎవరు వదిలి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను మాత్రం నీతోనే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు మృతి పొందిన చోట నేను మృతి పొందుతాను, నువ్వు పాతి పెట్టబడిన చోట నేను పాతి పెట్టబడతాను. రైట్. నేను ఎందుకు ఈ వచనాన్ని ఈ దినము మీది ముందుకు తీసుకొచ్చానంటే, when you say yes to some things or someone, you have to say yes to so many things also. అంటే చూడండి, కొన్నిసార్లు కొన్నిటికి నువ్వు అవును అని చెప్తే కొన్నింటి నువ్వు భరించాల్సి వస్తుంది. ఉన్నతమైన స్థితిలో అంతా బాగున్నప్పుడు రూతు ఉంటాను అంటే సమస్య కాదు, కానీ ఏమీ లేని స్థితిలో కూడా రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయము తన జీవితాన్ని, ఈ నిర్ణయము చరిత్రను, ఈ నిర్ణయము నయోమి యొక్క జీవితాన్ని ఎంత చక్కగా మలిచిందో మనం మరికొద్దిసేపట్లో చూడబోతున్నాం. చూడండి, రూతు గ్రంథం ఎలాంటి గ్రంథం అంటే 4 అధ్యాయాలున్న ఈ గ్రంథం. కానీ ఈ ఆర్డర్ మనం చూసినట్లయితే పాత నిబంధనలో మొదటి గ్రంథం ఆదికాండం, నిర్గమకాండం, తర్వాత లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, తర్వాత యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత రూతు. ఈ 5 కాండాలు ఎంతో చరిత్రను చెప్తా ఉంటాయి. రైట్. 5 కాండాల్లో మనం చూసింది ఏంటంటే, మొదటిగా దేవుడు నోవాతో ఒక నిబంధన చేశాడు, ఇలాంటి వరద భూమి ఉన్నంత కాలం ఇంకా ఎప్పటికీ కూడా రాదు అన్నాడు. తర్వాత దట్ ఈస్ కాల్డ్ నోవాయిక్ కమాండ్మెంట్.
covenant. And then he spoke to Abraham. Abrahamic covenant అంటాం కదా, అబ్రహాంతో చేసిన నిబంధన. రైట్, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి వచ్చి ఆ టెంట్ లోంచి బయటికి వచ్చి నువ్వు ఒకసారి ఆకాశాన్ని ఎత్తి ఆ నక్షత్రాలను చూడు, నీ జనముని ఇంతగా నీ వంశముని ఇంతగా ఆశీర్వదిస్తాను, రైట్ అని అక్కడ అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. దాని మధ్యలో మళ్ళా నోవహుతో ఒక నిబంధన చేశాడు. ఇలాంటి జల ప్రళయం ఇంకా ఎప్పుడు కూడా రాదు. తర్వాత డేవిడిక్ కవెనెంట్, దావీదుతో ఒక నిబంధన చేశాడు. ఏంటంటే యువర్ జనరేషన్స్ విల్ బి ఆన్ ది థ్రోన్ ఆఫ్ డేవిడ్. దావీదు సింహాసనం అది నీ దగ్గర నుంచి తొలగిపోదు అని చేశాడు. రైట్, ఇంత చరిత్ర మధ్యలో, ఇన్ని నిబంధనల మధ్యలో దేవుడు ఇక్కడ రూతు నయోమితో చేసిన ఒక నిబంధనను ఒక 2 వచనాల్లో పెట్టించాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 అద్భుతమైన వచనాలు. మరొకసారి మనం చదువుదాం ఆ వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టద్దని నన్ను బ్రతిమాలుకొనొద్దు. నయోమితో చెప్తూ, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనను. The covenant she entered with Naomi. ఈ రూతు గ్రంథం అంతటికి కూడా ఈ నిబంధన ఒక పునాది లాంటిది. నయోమి అందరిని కోల్పోయింది, రైట్? అందరిని కోల్పోయి ఒంటరిగా ఉన్న సమయంలో, చాలాసార్లు నేను చెప్తున్నాను చూసారా, ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు ఆదాం నుంచి అవ్వని బయటికి తీసుకుని వచ్చినాడు. ఒంటరిగా ఉన్న సమయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఒంటరిగా ఉన్న సమయంలో అబ్రహాం వాగ్దానం చేశాడు. ఒంటరిగా ఉన్న సమయంలో మోషే ఒంటరిగా ఉన్న ఆ అరణ్యంలో దేవుడు మాట్లాడాడు. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ దినం నువ్వు ఒంటరిగా ఉంటే నువ్వు గాబరా పడాల్సిన పని లేదు. యూ నీడ్ నాట్ ఫీల్ స్ట్రెస్డ్ ఆర్ టెన్స్డ్ బికాస్ గాడ్ విల్ టాక్ టు యూ. ఆమేన్. అందరం ఆమేనమ్మా. ఒంటరిగా అంటే నువ్వు బాధపడాల్సిన పని లేదయ్యా సహోదరుడా, సహోదరి, నువ్వు బాధపడాల్సిన పని లేదు. గాడ్ విల్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. వంటల్లో మా 2 కుమార్తెలు క్యూరీ అని పెట్టి వాళ్ళు కేక్ చేస్తూ ఉంటారనమాట. కేక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కేక్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారంటే ఆటా వేస్తారు, తర్వాత ఎసెన్స్ వేస్తారు, తర్వాత షుగర్ వేస్తారు. ఐ డోంట్ నో వాట్ ఆల్ గోస్ ఇన్ ఇట్. కానీ ఆ కేక్ సరిగ్గా ఉండాలి అంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? బేకింగ్ సోడా. ఏం చేస్తుంది ఈ బేకింగ్ సోడా అనేదంటే ఆ కేక్లో ఆ పఫీనెస్, ఆ ఫ్లఫీనెస్ని తీసుకొని వస్తుంది. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, ఈ బేకింగ్ సోడాను ఎవరు కూడా ఒక స్పూన్ తీసి నోట్లో వేసుకోలేదు, చేదుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని కరెక్ట్ పాలలో మిగతా వాటి అన్నిటితో కలిపి ఆ కేక్ని తయారు చేస్తే, కేక్ని బేక్ చేస్తే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8:28 వచనం నేను మీకు చెప్పాను. కలిసి చదువు. దేవుని ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఒకసారి ఆమేన్ అని మనం చెప్తామా? రైట్. ఈ దినము కొన్ని జీవితాలు చేదుగా ఉన్నాయేమో, ఉదయకాలము నేను అటువంటి జీవితాలతో మాట్లాడుతున్నానేమో. మీ సమస్యలు అలాగున్నాయేమో, ఆర్థికమైనవి, ఆరోగ్యపరమైనవి, లేకపోతే వాట్ ఎవర్ యూ గోయింగ్ త్రూ. కొంతమంది కోర్ట్ కేసెస్ ఉండొచ్చు. లైక్ దే మైట్ సీమ్ బిటర్. ఈ దినము చేదుగా ఉండొచ్చు. కుటుంబ పరిస్థితులు కూడా అలాగా ఉండొచ్చేమో. అలాంటి సమయంలో ఆమేన్ అనడం కష్టము. అలాంటి సమయంలో ఇట్ ఈస్ రియల్లీ హార్డ్ టు సే హల్లెలూయా. బట్ దెన్ నో టుడే. ఈ దినం నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ప్రేమించే వారికి అది సంకల్పం చొప్పున పిలువ అన్నీ కూడా ఈ దినము, ఈ చేదు, ఇదంతా కూడా దేవుడు నీ మేలు కొరకే ఆ స్థితి ఉంచి ఉన్నాడు. అందుకే కీర్తన 119:71 అంటాడు. కీర్తనకాడు ఏమిటంటే, శ్రమ పొందుట నాకు మేలాయను. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు బి అఫ్లిక్టెడ్. చూడండి, మోయాబు
మోయాబు దేశానికి వీరు వెళ్ళినప్పుడు, నయోమి తన భర్తతో తన కుమారుడితో వెళ్ళినప్పుడు చూడండి, దే డిడ్ంట్ హ్యావ్ దిస్ ఇన్ మైండ్, ఇలాగ జరుగుతుంది అని వారు అసలు అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. నయోమి ఈ కుమారుడు చనిపోయా కూడా నయోమి అంటది చూడండి, 1:13 అంటది, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కథలై ఉందురా, నా కుమార్తెలేరా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయన, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి అంటే వాళ్ళు ఓర్ప మేము మీతో ఉంటామంటే నయోమి అంటుంది, నో 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 నో, వద్దు, అవసరం లేదు, మీ జీవితాలు పాటు చేసుకుంటారండి అన్నప్పుడు యునో వాట్ రూట్ సెడ్ 16-17లో మనం చెప్పినట్లు, మనం చూసినట్లు ఒక షీ మేడ్ ఎ కవెనెంట్ తన అత్తయ్య నయోమితో ఒక నిబంధనలోనికి. మళ్ళీ చెప్తున్నాను, సమృద్ధి ఉండవలసిన చోట కరువు వచ్చింది. అంటే చూసారా, క్రైస్తవుడివి నీకు చాలా వాక్యం ఉంది, చాలా వాగ్దానాలు ఉన్నాయి, కానీ వాస్తవమైన స్థితి ఈ దినం నువ్వు చూసినట్లయితే బహుశా కరువులో ఉన్నావేమో, బహుశా చేయలేని స్థితిలో ఉన్నావేమో. హల్లెలూయా. ఆమంటుంది, నన్ను మారా అని పిలవమని అంటామే. పిల్లరా, ఈసారి ఒకవేళ ఈ దినం నీకు లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి అనుభవాలు వస్తే నువ్వు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే నేను విడువను, నేను ఎడమాయను. ఎలాగైతే రూతు నయోమికి చెప్పిందో, ఈ దినము నా ద్వారా, ఈ దినం దేవుని వాక్యం ద్వారా దేవుడు మీకు మాట్లాడుతూ, ఈ దినం మనం ప్రోత్సహిస్తూ ఏమంటాడంటే, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. నిశ్చయ నా దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఇఫ్ యు నో జడ్జ్ స్టఫ్ వైల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, నువ్వు ఒక స్థితి గుండా వెళ్తున్నప్పుడు ఇంకా ఇదే నా స్థితి అని నువ్వు అనుకోవాల్సిన పని లేదు. A God is an awesome God. A God is a God who changes times, who changes decisions, who changes seasons. కాలములు మార్చే దేవుడు, నిర్ణయాలు మార్చే దేవుడు, రైట్? నీ బ్రతుకుని మార్చగలిగిన వాడు, నీ చేదైన అనుభవమును మార్చగలిగిన దేవుడు నీ దేవుడు ఒక్కడు మాత్రమే. నమ్మితే ఆమె చెప్తారా? చూడండి, అన్నిటికన్నా సులువైన ద ఈజియెస్ట్ థింగ్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ డన్ యెట్. అంటే ఒకవేళ చూడండి, స్థితి బాగా లేదంటే ఆ స్థితి మారబోచున్నది అనడానికే అదొక సాదృశ్యంగా ఉంది. నమ్మితే ఆమేన్ చెప్తారా? ఆమేన్. రైట్. అయితే అందరినీ కోల్పోయాక నయోమి ఒక నిబంధన చేసుకొని తిరిగి వచ్చింది. ఆ పట్టణం లోనికి రాగానే నయోమిని గుర్తుపట్టి, నువ్వు నయోమి కదా అంటుంది. నా పేరు నయోమి కాదు, నా పేరు మారా, నా పేరు షేరు. కానీ దేవుడు బెత్లెహేమునకు తిరిగి వచ్చినప్పుడు, ఏ గృహమునైతే, ఏ పట్టణమైతే, ఏ దేశమునైతే తను వదిలి వెళ్ళిపోయిందో, రైట్, ఇక్కడ బాలేదు అని చెప్పి, ఇక్కడ కరువు ఉందని చెప్పి వెళ్ళిపోయిందో, తిరిగి వచ్చినప్పుడు దేవుడు తన జీవితాన్ని పూర్తిగా మార్చేశాడు. ఒకరోజు బోయజు పొలంలో పనులు ఏరుకుంటున్న రూతుని చూచాడు, రైట్? ఆ రూతు పొలంలో పనులు ఏరుకుంటున్నప్పుడు బోయజు ఆమెని చూశాడు. ఎందుకు చూశాడు తెలుసా? ఎందుకు అంటే రూతు చేసిన పని ఏంటంటే, షీ మేడ్ అ కవెనెంట్ విత్ నయోమి. నయోమితో 1వ అధ్యాయం 16వ వచనంలో ఓర్పాలాగా వెళ్ళిపోకుండా నేను నీ వెంట ఉంటాను అని చెప్పి రూతు ఒక నిబంధన, ఒక వాగ్దానం, ఒక నిర్ణయం తీసుకుంది. పిల్లరా, నేను అదే అంటున్నాను. ఇఫ్ యు టేక్ అ డెసిషన్ టుడే ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఏది జరుగుతున్నా కూడా, అయ్యా నేను నీతో ఉంటాను, దేవా యేసయ్య నేను నీతో ఉంటాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలిగితే యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. ఒకవేళ ఆ మాట రూత్ నయోమితో చెప్పకపోతే బోయజు కలలో పడేది కాదు. ఎస్, బోయజుకి నయోమి బంధువే. నయోమితో పాటు రూత్ రాకపోతే రూత్ని బోయజు చూసేవాడు కాదు. అర్థమవుతుందా? హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్ వేర్ ఎవర్ యు ఆర్, ఇన్ వాట్ ఎవర్ సిచ్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దేని గుండా వెళ్తున్నా, కష్టమైన, నష్టమైన, ఏడుపైన, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
దేవునితో మాత్రము నీ బంధము, నీ నిబంధన, be close to him, because she made a commitment to Naomi. She met Boaz. Hallelujah, hallelujah. వారి ఆచార ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారము, it is the responsibility of Boaz to take care of his relatives. Boaz యొక్క బాధ్యత ఏంటి అంటే తన బంధువుల బాగుని తను చూడాలి. ఇంకొక బంధువు కూడా ముందుకు వచ్చాడు, కానీ రూతు మోయాబీయురాలు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ బోయజు నయోమిని బట్టి రూతు యొక్క బాధ్యతను కూడా తీసుకొని ఉన్నాడు. ఒక్కసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాము. ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఎలాగైతే బోయజు రూతుని అలాగే నయోమిని తన కుటుంబీకులుగా చేసుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు, అలాగే ఈ దినము నీ యొక్క బాధ్యత నువ్వు నమ్మిన నీ క్రీస్తు మీద ఉన్నది. ఆమేన్ చెప్తారు. ఒక్కసారి మీరున్న స్థలంలో హల్లెలూయా అని చెప్తారు. God took the responsibility. The day you took a decision, the day he made a covenant with you. ఆయన సిలువలో చనిపోయినప్పుడు నువ్వు ఆ సిలువను చూచి విశ్వాసంతో you accepted him as your savior. ఆ దినము నుంచి దేవునికి నీకు ఒక నిబంధన చేయబడింది, ఒక అగ్రిమెంట్ చేయబడింది. ఏంటంటే దట్ యు ఆర్ హిస్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఆయన బాధ్యతపై ఉన్నావు. చెప్దామా? నేను నా దేవుని బాధ్యతనై ఉన్నాను. ఆమేన్ చెప్తాను. హల్లెలూయా. చూడండి, ఈ 4వ అధ్యాయంలో ఈ వచనము చాలా ఇందాక చదివిన వచనం మళ్ళీ నేను మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 11వ వచనం. ఎప్పుడైతే రూతుని వివాహం చేసుకున్నాడో అక్కడ ఉన్న ఆ ప్రజలందరూ పెద్దలు కూడా అంటున్న మాట, రూత్ 4వ అధ్యాయము 11వ వచనం చదువుతాను. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసి రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. లేయా అలాగే రాహేలు ఇద్దరు దేవర్ సిస్టర్స్, వారు సహోదరులే. కానీ వారు ఎనిమీస్ అని అయితే, శత్రువులు అని అయితే చెప్పలేం, కానీ వారిద్దరి మధ్యలో పోరాటం ఉండేది. రైట్, అందరికీ తెలిసిందే. యాకోబు ఏసావు నుంచి పారిపోయి లాబాను ఇంటికి చేరాడు. తన మామయ్య లాబాను కుమార్తెలు ఇద్దరు, లేయా అలాగే రాహేలు. రైట్, రాహేలును చూసి చాలా ఇష్టపడి మామయ్య లాబాన్ దగ్గరికి వెళ్తే మామ అన్నాడంటే, నా దగ్గర 7 సంవత్సరాలు పనిచేశారు, నాకు కుమార్తెని ఇచ్చి నీకు వివాహం చేస్తాను అన్నాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు రాహేలు కొరకు. రైట్, తర్వాత జరిగింది ఏంటంటే నయోమిని లేయాని మరి యాకోబు ఇచ్చి లాబాను తెలియకుండా వివాహం చేస్తాడు. మోసపోయానని తెలిసి మళ్ళీ లాబాన్ దగ్గరికి వెళ్తే మోసగాడికే మోసగాడు, యాకోబే మోసగాడు అంటే లాబాన్ ఇంకొక మెట్టెక్కున్నాడు. సరే, మళ్ళీ లాబాన్ దగ్గరికి వెళ్ళి ఏంటి ఇలా చేశామంటే, పెద్ద కుమార్తెను చిన్న కుమార్తెను ఇస్తే పెద్దమ్మాయి పెళ్లి కాదు కదా అంటే, చూడండి ఎంత ప్రేమించాడు ఈ అమ్మాయిని. రైట్, మరి ఒక 7 సంవత్సరాలు మళ్ళీ కష్టపడి ఆఖరికి రాహేల్ని వివాహం చేసుకున్నాడు. రాహేల్ సుందరవతి, లేయా ఏమో జబ్బు కలది. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇస్. ఎటువంటి అనారోగ్యమో తెలియదు, వ్యాధి తెలియదు, కానీ వాక్యం జబ్బు కళ్ళు అంటే సరిగ్గా కనపడవు. మనం ఆలోచిస్తే సరిగ్గా కనబడింది యాకోబుగా లేయాని వివాహం చేసుకున్నాడు. సరే, అన్ని పక్కన పెడితే లేయాకి రాహేల్కి ఒక విధమైన కాంపిటీషన్ కదా. ఇద్దరికి ఒకరే భర్త, ఇద్దరు కూడా భర్త ప్రేమను పొందుకోవాలి. లేయా అయితే ఇంకా ఎక్కువ పొందుకోవాలని చూసుకుంటుంది. ఎందుకంటే తెలుసు తన భర్త రాహేల్ కొరకు కష్టపడ్డాడు అని. చూడండి, లేయా వాజ్ బ్లైండ్ బట్ రేచల్ వాజ్ బ్యూటిఫుల్.
లేయా జబ్బు కళ్ళు కలది. రాహేలు బహుశా అందగత్త ఉండొచ్చు, కానీ రాహేలు అందగత్త అయినప్పటికీ గొడ్రాలుగా ఉంది చాలా సంవత్సరాలు. లేయా అందగత్త కానప్పటికీ జబ్బు కలదైనప్పటికీ తన కుమారులు కంటా ఉంది. ప్రతి సంవత్సరం కుమారుడు రూబేను, సిమియోను, యూదా, లేవి ఇలాగా ఒకరి తర్వాత ఒకరు పుడతా ఉన్నారు. ఈ పక్కనేమో రాహేల్కి లేనిపోయిన టెన్షన్ వస్తా ఉంది. ఏంటి మా అక్కడ పుట్టేస్తున్నారు, నాకు పుట్టట్లేదని చెప్పి తన దాసీలైన జిల్ఫా అలాగే బిల్హా వీరిని తీసుకొచ్చి తన యజమానుడి దగ్గర చూస్తే వారికి పిల్లలు పుట్టారు. కానీ ఆఖరికి చాలా ప్రయత్నాల తర్వాత ప్రార్థన చేశాక ఎన్నో రాత్రులు ప్రార్థన చేసింది ఆవిడ. తర్వాత దేవుడు ఏం చేశాడంటే తను కరుణించి 2 కుమారులు ఇచ్చాడు, యోసేపు, బెన్యామీను కంటూ మరి రాహేలు చనిపోయింది అని మనందరికీ కూడా తెలుసు. చూడండి ఎందుకు చెప్తున్నానంటే, నో దిస్, రాసుకుంటే మంచిది. ఎవ్రీ రేచల్ కమ్స్ విత్ అ లియా, అంటే ప్రతి రాహేలుతో ఒక లేయా. చూడండి, లియా వాస్ నాట్ వాట్ జేకబ్ వాంటెడ్. లియాని కావాలనుకోలేదు. హీ లవ్డ్ రేచల్, రైట్? కానీ ఆ రేచల్ని పొందుకోవడానికి, ఆ రాహేలమ్మని పొందుకోవడానికి he also had to get లియా. తన ఉద్దేశం కాదు, తన ఆలోచన కాదు, తను అనుకోలేదు, కానీ తను ప్రేమించినది పొందుకునే ఈ ప్రాసెస్లో, ఈ ప్రక్రియలో లేయా కూడా యాకోబు కుటుంబంలోనికి ప్రవేశించింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎస్, సక్సెస్ కావాలందరికీ. ఇట్ కమ్స్ విత్ హార్డ్ వర్క్, it comes with responsibility, it comes with sacrifice, it comes with sleepless nights. విజయంలోకి వెళ్ళాలి. అవును, విజయం ఊరికినే రాదండి, రైట్? కష్టపడితే వస్తుంది, నిద్ర లేని రాత్రులు గడిపితే వస్తుంది, రైట్? ఎవరు కష్టపడే సమయాల్లో కష్టపడితే వస్తుంది. కొన్నిసార్లు సాక్రిఫైసెస్ ఇవ్వాలి, కొన్నిసార్లు కొన్ని వదులుకోవాలి. ఎవరు ఉన్నారనుకోండి, అటు లోకము కావాలి, ఇటు సక్సెస్ కావాలంటే అవ్వదు. నీ జీవితంలో నువ్వు స్థిరపడాలంటే యవనస్తుడా నువ్వేం చేయాలంటే లోకం తట్టు చూడకు, పనికి మళ్ళీ రీల్స్ తట్టు చూడకు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ విత్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రేయర్ఫుల్లీ. ప్రార్థన పూర్వకంగా నీ భవిష్యత్తు కొరకు నువ్వు ప్రణాళికలు వేసుకో. సరే, రైట్. రేచల్ అండ్ లియా అండ్ రేచల్, లేయా అలాగే రాహేలు యాకోబుకు ఆశీర్వాదము. ఓకే, లియాని తను కోరుకోలేదు, కానీ రాహేలుతో పాటు లియా కూడా వచ్చింది. దీన్ని ఏమంటామంటే ఇట్ ఇస్ కాల్డ్ అ మిక్స్డ్ బ్లెస్సింగ్. లేయా, రాహేల్, ఋతు, బోయస్. చూడండి, మనం చూసినట్లయితే ఇంకొక మాటను నేను జ్ఞాపకం చేద్దామని ఆశపడతా ఉన్నాను. చూడండి, ఒకవేళ ఈ వచనం ఒకసారి నేను చదువుతాను. 18, 19, 18 నుంచి 21వ వచనాలు రూతు గ్రంథం 4వ అధ్యాయంలో నేను మీకు చూపిస్తాను. పెరసు వంశావళి ఏదనగా, పెరసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు వయస్సోను కనెను, వయస్సోను సల్మానును కనెను, సల్మాను బోయజును కనెను, బోయజు ఒబేదును కనెను, ఒబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను. నేను ఎందుకు ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానంటే, ఆ రోజు మోయాబు దేశంలో మోయాబీయురాలైన రూతు నయోమితో రాకపోయి ఉంటే, ఒక నిబంధన చేసుకోకపోయి ఉంటే, ఇఫ్ షీ హడెంట్ మేడ్ అ కవెనెంట్ దాట్ డే, తనని బోయజు చూసేవాడు కాదు, చూసి బాధ్యతగా తీసుకునేవాడు కాదు, వివాహం చేసుకునేవాడు కాదు, వారి కుమారుడు పుట్టేవాడు కాదు. ఇట్ ఆల్ చేంజ్డ్ విత్ వన్ కవెనెంట్ ఫర్ రూత్ అండ్ ఫర్ నయోమి అండ్ ఫర్ ది ఎంటైర్ హిస్టరీ. చరిత్ర ఈ ఒక్క నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. నేనేమంటున్నానంటే, దేవునికి నీకు ఒక నిబంధన ఉంది. ఈ దినం అది జ్ఞాపకం పెట్టుకో. ఒకవేళ దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతే you're making your own things of life, you're probably a
సండే నువ్వు క్రైస్తవుడు బ్రతుకుతున్నావేమో, ఆదివారం మాత్రమే నీకు క్రీస్తు కావాల్సి వస్తున్నాడేమో. నో, లుక్, నయోమి పట్ల రూతు తీసుకున్న ఈ నిర్ణయం, రూతు తీసుకున్న ఒక్క నిర్ణయము, ఐ కాల్ ఇట్ అ కవెనెంట్. తన మాట, తన ఖచ్చితమైన నిర్ణయము కొన్ని జీవితాలను, కొన్ని చరిత్రలను మార్చివేసింది. ఆ రోజు బోయజు కళ్ళలో రూతు పడింది. వారు వివాహం చేస్తున్నారు. తర్వాత ఒబెద్దు కన్నాడు, ఒబెద్దు యెషైని కన్నాడు, జెస్సీ ఫాదర్ ఆఫ్ డేవిడ్, రైట్? యెషై దావీదుని కన్నాడు. మీరు చూస్తున్నారు ఆ చరిత్ర ఎలాగ ప్రొలాంగ్ అయిందో. ఆ దావీదుని కన్న ద్వారా ఆ వంశంలో నుంచే నీ కొరకు, నా కొరకు రక్తము కార్చి సిలువనెక్కిన క్రీస్తు పుట్టినగాడు. మీకు అర్థమవుతుందా హౌ ఇంపార్టెంట్ దట్ రూత్ మేడ్ అ డెసిషన్. రూత్ తీసుకున్న ఈ ఒక్క చిన్న నిర్ణయము ఎంత ప్రాముఖ్యమైనది. ఏమంటున్నానంటే పిల్లరా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ నాట్ టు లీవ్ గాడ్ వెన్ ఇట్ ఇస్ బిటర్. మారా వంటి అనుభవాలు వచ్చినప్పుడు, చేదైన అనుభవాలు వచ్చినప్పుడు, వాట్ నెక్స్ట్, ఫ్యూచర్ ఏంటి అనే అనుమానంలో ఉన్నప్పుడు నువ్వు మాత్రము దేవుణ్ణి వదలక. ఏ క్రీస్తు అయితే నీ కొరకు వచ్చి రక్తము కార్చి సిలువలో మరణించాడో ఆ దేవుణ్ణి వదలక నువ్వు పట్టుకుంటే రూతుకి చేసిన దానికంటే యేసునామమున నీకు అధికముగా చేయబడును గాక. యువర్ ఫ్యూచర్ విల్ బి రియల్లీ రియల్లీ వండర్ఫుల్ ఇఫ్ యు టేక్ అ డెసిషన్ టుడే. ఈ దినము నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే, ఏది ఏమైనా, ఎలాగైతే రూతు నయోమిని వదలకుండా నువ్వు ఎక్కడికి వస్తే నేను అక్కడికి వస్తాను, అలాగ దేవుని మాట వినడానికి, వాక్యం ఏది చెప్తే అది చేయడానికి, అలవాట్లు వదిలేయాలి. ఓకే, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, యేసయ్య చెప్తున్నాడు కాబట్టి, వాక్యం చెప్తుంది కాబట్టి నేను వదిలేస్తాను అనే ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తెలిసి 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 తప్పులు చేస్తున్న వారు నాకు చాలా మంది తెలుసు, రైట్? రైట్, బట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్, ఈ లోకం గురించి వదిలేనా, తర్వాత దేవుడు రాబోతున్నాడు, అందరు తీర్పులో నిలబడబోతున్నాం, రైట్? ఈవెన్ ఫర్ దాట్ యూ హ్యావ్ టు డూ అ రీకవరెంట్ విత్ గాడ్ టుడే. అదే సమయంలో పిల్లగా లేయాను యాకోబు కోరుకోనప్పటికీ, తన కొరకు కష్టపడనప్పటికీ, తనకి రాహేలు ఆశీర్వాదము, లేయాను తన ఆశీర్వాదంగా చూడలేదు. మనం చూసినట్లయితే లేయా యొక్క కుమారుని పేరు చాలా వెరీ ప్రామినెంట్ ట్రైబ్. ఆ లేయా నుంచి వచ్చిన ఆ గోత్రమే యూదా గోత్రం. మీకు అర్థమవుతుందా? బోయజు, సల్మాను, పెరెజు, తామరు, తర్వాత యూదా యొక్క తల్లే లేయా. ద వన్ జాకబ్ డిడ్ వాంట్. యాకోబు లేయాను కోరుకోలేదు. అయినప్పటికీ మన ప్రభువు ఆ గోత్రం నుంచే బయటకు వచ్చిన వాడు. నమ్మిన వారు ఒక్కసారి అర్థం చేసుకున్నవారు ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? రైట్? నేనేమంటానంటే, యూ మైట్ నాట్ హ్యావ్ ఎన్ ఐడియా వాట్ యూర్ హోల్డింగ్ టుడే. ఎటువంటి, చూడండి, లేయా ఇష్టం లేదు, రాహేల్ చాలా ఇష్టం. కానీ ఇష్టమైన దాంతో ఇష్టం లేనిది కూడా యాకోబు పరివారంలోనికి తేబడింది, రైట్? నీకు కూడా జీవితంలో కొన్ని ఇష్టం లేని ఉంటాయి, కానీ నువ్వు పడినవి కూడా ఉంటాయి. కానీ ఒక్కోసారి ఇష్టపడిన వాటితో ఇష్టం లేనివి వస్తా ఉంటే నువ్వు దేవుని ప్రణాళికను ఎప్పుడు కూడా డౌట్ చేయకు, ఎప్పుడు కూడా శంకించకు. డోంట్ ఎవర్ క్వశ్చన్ ద విల్ ఆఫ్ గాడ్. ఈరోజు టుడే ఇట్ మైట్ బి బెటర్. ఈ రోజు ఆ స్థితి చేదుగా ఉండొచ్చేమో, ఇబ్బందిగా ఉండొచ్చేమో, ఇరుకుగా ఉండొచ్చేమో, అనారోగ్యంగా ఉండొచ్చేమో, ఆర్థిక లేమిలో ఉండొచ్చేమో, కానీ లెట్ గాడ్ హ్యాండిల్ ఇట్. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొచ్చి నీ దేవుని చేతిలో పెడతావో, నేను చెప్తున్నాను కదా, దేవుడు ఆ జీవితాలను మార్చేసినట్టు, చరిత్రలను మార్చేసినట్టు యేసు నామములో నీకు కూడా చేయబోతున్నాడు. నమ్మితే ఆమేన్. లేయా ఇస్ ద వన్ హూ గేవ్ జేకబ్, the one that produced the king and that produced your savior. లేయా వల్ల రాజు, ఆ రాజు వల్ల దావీదు, ఆ దావీదు వల్ల మన రక్షకుడైన క్రీస్తు. ఇది నువ్వు ఉన్న స్థలంలోనే you say, God, I want your will and I want what it comes with. అయ్యా, నీ చిత్తము నా జీవితంలో జరుగును గాక. అది దేనితో వచ్చినా పర్వాలేదు, నీ చిత్తం జరిగితే చాలు.
నయోమి భర్తను కోల్పోయినప్పుడు, కుమారుని కోల్పోయినప్పుడు, ఎస్ బాధాకరమైన స్థితే, కానీ కానీ లేటర్ అట్ ద పాయింట్ ఆఫ్ హర్ లైఫ్ షీ రియలైజ్డ్, వావ్, దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు ఇంత గొప్పగా నా జీవితాన్ని మార్చగలడా అని తను సంతోషించిన దినాలను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి ఎంత సంతోషంగా తను ఉంటుందో. చూడండి ఇక్కడ అద్భుతమైన మాట 17లో అంటారు, 16-17 నుంచి అవుతారు చూడండి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట ఉంచుకొని వారికి దాదిగా ఉండేను. రూతుకి బోయస్కున్న కుమారుని తీసుకొని దాదిగా ఉన్నప్పుడు మిగతా స్త్రీలు అంటున్న అద్భుతమైన మాట, వండర్ఫుల్ వర్డ్స్. అండ్ ద ఉమెన్ her neighbors gave it a name saying, there is a son born to Naomi. ఏమంటారంటే ఆమె పొరుగు స్త్రీలు 17వ వచనంలో నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదు అని పేరు పెట్టేది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఈ దినం నువ్వు మోయాబులో ఉన్నావేమో, కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో నయోమి లాగా. నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, గాడ్ విల్ టేక్ యు టు బెత్లెహేమ్. దేవుడు బెత్లెహేములోనికి నిన్ను అడుగు పెట్టింపచేస్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు తెలుసా? నీకు సమృద్ధి ఇవ్వడానికి. ఎందుకు తెలుసా? ఏదైతే కోల్పోయావో దాన్ని తిరిగి సమకూర్చడానికి. ఆయన నీ చేదైన ఆ మారాన్ని తీసేసి మళ్ళీ నిన్ను నయోమిగా మార్చడానికి. దేవుడు ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తములు, నేను అంటున్నాను కదా, తమ నాతో పాటు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం కలిసి మనం చదువుదామా? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును, అది లేయా రాహేల్ అవ్వచ్చు, సమస్తమును, బైబిల్ అంతా కూడా సమస్తము సమకూర్చబడి జరగడం మనం చూస్తాము. ఏసావు యాకోబు, రైట్, ఒక పక్కన ఆశీర్వాదము, పక్కన శాపం. రేచెలు లేయా, రాహేలు లేయా, రైట్, మేలు కలుగుటకై. నేను చెప్తున్నాను, ఈ దినం నువ్వు వెళ్తున్న స్థితులు అవి నీకు మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవని నీవు ఎరుగు. అవితే ఆమె చెప్తావు. I know you're going through many things in life, but today's God's word, I hope this is an encouragement to you, to your spirit. ఈ దినము దేవుడిచ్చిన ఈ యొక్క మాటలు, ఈ యొక్క వాక్యము కేవలం ఈ గంట వినేసి మానడానికి కాదు, కానీ నా ప్రార్థన ఏంటంటే నీ ఆత్మకి ఇవి నెమ్మది కలుగజేయును కాక. Let them give console, give peace to your spirit. నీ ఆత్మకు నెమ్మది కలుగజేయును కాక. Hallelujah. Right? I pray that God will change everything in your life, every bitter thing we can. ప్రతి చేదైన అనుభవం, ప్రతి చేదైన పరిస్థితి, whatever you're going through, వ్యాపారంలో, ఉద్యోగం, ఆరోగ్యంలో, ఫినాన్సెస్లో, ఆర్థిక స్థితిలో, వ్యక్తిగత జీవితంలో, రైట్, ఐ డోంట్ నో వాట్ హర్ట్స్ యూర్ గోయింగ్ త్రూ, ఇలాంటి బాధకరమైన స్థితిలో నువ్వు వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నది ఏంటంటే దేవుడు వాటి అన్నిటినీ తీసివేయవచ్చున్నాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఎలాగైతే రూతు నయోమిని పట్టుకుని ఉన్నదో, ఎలాగైతే తనకు కవనెంట్ చేసుకుని ఉన్నదో, నీకు నీ దేవునికి కవనెంట్ చేయబడింది. when he was on the cross, when he died, when he was buried, and when he was resurrected, ఆయన మృతి పొంది శిలువలో ఎక్కి మరణించి తిరిగి లేచినప్పుడు నీకు నీ దేవునికి ఒక నిబంధన చేయబడింది. ఆయన ఎవరు వదిలినా నిన్ను వదలడు, ఆయన వదలడు. ఆయన మాట తప్పేవాడు కాదు. I will not leave you, I will not forsake you అన్నాడు. ఆయన ఇప్పుడు కూడా నిన్ను వదలడు. రైట్, I hope this was a blessing to you. నా ఆశ ఏంటంటే ఇది ఈ వాక్యము నీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. కళ్ళు మూసుకుంటారా? ఐ వాంట్ టు ప్రే ఫర్ యూ. మీరున్న స్థలంలోనే, రైట్, మోకరించగలిగితే మోకరించండి, కూర్చోగలిగితే కూర్చోండి, బట్ ప్రే విత్ మీ. నేను చెప్తున్నాను, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఐ ఫోర్సీ, నేను ఆత్మలో చూడగలుగుతున్నాను కొన్ని సమస్యలు దేవుడు నీ కుటుంబంలోంచి తీసివేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని దేవుని స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, గొప్ప దేవా, నీకు వందనాలయ్యా తండ్రి. చేదైన అనుభవాన్ని మధురముగా మార్చిన వాడు,
నాయన తండ్రి నయోమి కన్నీళ్లను తుడిచివేసి నాయన తండ్రి నయోమిని రూతును బోయజును నాయన తండ్రి కొన్ని వంశములకు పితరులుగా చేసి చరిత్రను మార్చిన దేవా ఈ దినము నాయన తండ్రి నీ 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 ప్రెజెన్స్ కొరకై అయ్యా ప్రభా నీ ఇంటర్వెన్షన్ కొరకై అయ్యా నువ్వు చూడాలని నువ్వు మార్చాలని ఆశపడుచున్న వారు ఈ దినం ఈ వాక్యం చూస్తా ఉన్నారయ్యా. నజరేయుడైన యేసు నామములో నీ వాగ్దానము చొప్పున నీ నిబంధన చొప్పున యేసు నామములో స్థితి గతి మార్చబడును గాక. అయ్యా తండ్రి చేదైన అనుభవములు పోవును గాక, బాధ తీసివేయబడును గాక. అయ్యా తండ్రి ఇరుకు ఇబ్బంది లేని అనారోగ్యము ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో లయమవును గాక. అయ్యా ప్రభువా నాయన తండ్రి ఈ దినము వాక్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. వాక్యం చెప్పుచుండగా ఎంతో మంది వారి జీవితాల గురించి ఆలోచించుకుంటా ఉన్నారు, కంపేర్ చేసుకుంటా ఉన్నారు. నయోమికి వారి జీవితానికి, లేయాకి వారి జీవితానికి, రాహేల్కి వారి జీవితానికి అయ్యా ఈ కంపారిజన్ ఇది నీ ఆత్మ చేసిన పని అయ్యా తండ్రి. వారు వీరి స్థానంలో ఉండిన తండ్రి వారి గురించి ఆలోచించుండగా వీరికి నయోమికి రూతుకి రాహేలుకి లేయాకి బోయస్కి జరిగిన ఆశ్చర్య కార్యము యేసు నామములో వీరి జీవితంలో కూడా జరుగును గాక. While they stand in the place where these women stood, where these men stood, Father God, I pray that let the blessing upon these in the Bible be upon those who are thinking about their situations right now. అయ్యా తండ్రి అద్భుతములు చేయువాడని మరొకసారి ఈ వాక్యము కొరకే నా తండ్రి నీ జన్మ కొరకే ఈ రోజు నా తండ్రి యూట్యూబ్లో ఫాలో అయిన తండ్రి అయా మేలు పొందిన వారి కొరకే నా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పీపుల్ ఆశీర్వాదంగా ఉందని నేను నమ్ముచున్నాను. యాజ్ యు నో మన ఆదివారపు ఆరాధన 9:30 గంటలకి 9:30 AM షార్ప్. దయచేసి ఆలస్యం చేయకండి. యూట్యూబ్లో ఎందుకు మాట్లాడాలనుకున్నాను అంటే ఉదయకాలం 5:30కి కొంతమందికి పెద్దలకి కూడా రావడం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాగైతే మీరు ఈజీగా ఫాలో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, మీ బంధువులకి చెప్పొచ్చు. తప్పక ఆస్క్ ఎవ్రీవన్ ఆఫ్ యూ. ఒకవేళ ఇఫ్ దిస్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ, షేర్ దిస్. ఈ మాటను ఈ వాక్యమును ఇతరులు కూడా పంచమని నేను మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ మీరున్న చోట ఈ దినం యూ గో అవుట్ అండ్ యూ కమ్ ఇన్, లెట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫాలో. దేవుని ఆశీర్వాదం మీ వెంట వచ్చును గాక, మళ్ళీ మీతో ఉండుగాక, ఆయన సన్నిధి మీ మీద ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.